హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈ వీడియోలో మనం నిన్న జరిగిన సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్. మనకి నిన్న నుండి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా. 12th రోజు మనకి టోటల్గా 3 షిఫ్ట్స్ అయితే జరిగాయి. ఆ ఎగ్జామ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో నేను ఎలాంటి క్వశ్చన్స్ కూడా డిస్క్లోజ్ చేయట్లేదు. జస్ట్ సెక్షనల్ వైజ్ మనకి పేపర్ అనేది ఎలా వచ్చింది అండ్ నెక్స్ట్ అప్కమింగ్ షిఫ్ట్స్ వాళ్ళకి ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అండ్ అవుట్ ఆఫ్ సిలబస్గా మనకి ఎలాంటి క్వశ్చన్స్ అయినా వచ్చాయో లేదో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం రీజనింగ్ సబ్జెక్ట్ నుండి డిస్కస్ చేద్దాం. పేపర్ మొత్తంలో కూడా మనకి ఈజీ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్ రీజనింగే. పేపర్ అంతా కూడా మనకి ఈజీగానే అడిగారు అండ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఏవైతే ప్రీవియస్ ఇయర్స్ బేస్డ్ క్వశ్చన్స్ టీసీఎస్ ప్యాటర్న్లో క్వశ్చన్స్ అడిగేవాళ్ళు అలాగే క్వశ్చన్స్ అయితే అడిగారు. న్యూ ప్యాటర్న్కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ అవుట్ ఆఫ్ సిలబస్గా కానీ ఎలాంటి క్వశ్చన్స్ కూడా లేవు. క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి డూయబుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉన్నాయి. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చూసామనుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్గా మనకి కోడింగ్ అండ్ డికోడింగ్, అనలాగీ, సిరీస్, క్లాసిఫికేషన్ అంటే మనకి ఇక్కడ ఆడ్ వన్ అవుట్. ఈ 4 టాపిక్స్ నుండి మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే మనకి ఎగ్జామ్లో అడిగారు. కోడింగ్ అండ్ డికోడింగ్ నుండి చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 2 to 3 క్వశ్చన్స్ అయితే అడిగారు. అనలాగీ నుండి కూడా 2 to 3 క్వశ్చన్స్, సిరీస్ నుండి 2 to 3 క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్. మ్యాథమెటికల్ ఆపరేషన్ నుండి మనకి 2 to 3 క్వశ్చన్స్ అయితే అడిగారు. అలాగే ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ నుండి క్వశ్చన్స్ అడిగారు. ఒక్కసారి మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు పజిల్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి డాటా సఫిషియన్సీ అలాగే సీటింగ్ అరేంజ్మెంట్ నుండి 1 to 2 క్వశ్చన్స్ అయితే అడిగారు. అండ్ మనకి మ్యాక్సిమం కూడా స్టీనోలో కానీ సెలెక్షన్ పోస్ట్ ఫేస్ ఎగ్జామ్లో కానీ నాన్ వర్బల్ నుండి క్వశ్చన్స్ అడగలేదు అనుకున్నాం కదా. కానీ ఇప్పుడు మనకి ప్రతి షిఫ్ట్లో కూడా నాన్ వర్బల్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాం. ఒక్కసారి నాన్ వర్బల్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా రివైజ్ చేసుకోండి. అండ్ లాజికల్ క్వశ్చన్స్ కూడా మనకి 2 to 3 క్వశ్చన్స్ అయితే అడిగారు. ఇక్కడ లాజికల్ క్వశ్చన్స్ అంటే ఏంటి అంటే స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్ కానివ్వండి, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. దీని బేస్ పైన సింపుల్ క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్లో అయితే అడిగారు. రీజనింగ్కి సంబంధించి నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో రీజనింగ్ మ్యారథాన్ 1 and 2 వీడియోస్ అయితే పెట్టాను. ఆ వీడియో అయితే చూసుకొని మీకు మోర్ దాన్ సఫిషియంట్ ఉంటుంది. అండ్ రీజనింగ్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా ఈ క్వశ్చన్స్ అనేవి అన్నీ కూడా CGL 2025కి సంబంధించిన క్వశ్చన్సే. ఈ 2 వీడియోస్ అయితే మీరు కంపల్సరీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు చెక్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ మ్యాథ్స్. రీజనింగ్ తర్వాత ఈజీ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది మ్యాథ్సే. ఈ 2 సబ్జెక్ట్స్ రీజనింగ్ అండ్ మ్యాథ్స్, ఈ 2 సబ్జెక్ట్స్లో మ్యాక్సిమం స్కోర్ అయితే రావాలి. అప్పుడే మనం టైప్ 2కి అయితే క్వాలిఫై అవుతాం. ఒక్కసారి మ్యాథ్స్ క్వశ్చన్ని చూసామనుకోండి, 21 to 23 క్వశ్చన్స్ అయితే డూయబుల్గానే ఉన్నాయి. అన్ని క్వశ్చన్స్ కూడా మనకి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే ఉన్నాయి అండ్ 3-4 క్వశ్చన్స్ మాత్రమే క్యాలిక్యులేటివ్గా ఉన్నాయి. నెక్స్ట్ డౌట్ ఏంటి, అర్థమెటిక్ నుండి మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారా లేకపోతే అడ్వాన్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నారా అని. ఫస్ట్ నిన్న జరిగిన ఫస్ట్ షిఫ్ట్లో చూసుకున్నాం అనుకోండి, మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనకి అర్థమెటిక్ నుండి అడిగారనమాట. ఆల్మోస్ట్ 12 to 15 క్వశ్చన్స్ అయితే ఒక షిఫ్ట్లో అర్థమెటిక్ నుండి అడిగితే నెక్స్ట్ షిఫ్ట్స్లో మనకి అడ్వాన్స్ నుండి క్వశ్చన్స్ అయితే అడిగారు. మీకు ఏ షిఫ్ట్ ఉంటుందో ఆ షిఫ్ట్లో అర్థమెటిక్ నుండి అడుగుతారా అడ్వాన్స్ మార్క్స్ అడుగుతారా ఎవరికి కూడా తెలియదు. ఈ అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్కి రెండింటికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వండి. ఒక్కసారి మనం అడ్వాన్స్ మార్క్స్లో చూసుకున్నాం అనుకోండి, అడ్వాన్స్ మార్క్స్లో అన్ని చాప్టర్స్ కూడా సింపుల్ క్వశ్చన్సే అడుగుతున్నారు అండ్ అన్ని క్వశ్చన్స్ కూడా మనకి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే అడుగుతున్నారు అనమాట. అడ్వాన్స్ మ్యాథ్స్లో మనకి ఎలాంటి టాపిక్స్ అడుగుతున్నారంటే కోఆర్డినేట్ జామెట్రీ నుండి మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. CGLలో కూడా మనకి స్లోప్ ఇంటర్సెప్ట్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ అయితే అడిగారు కదా. అండ్ మన ఛానల్లో కోఆర్డినేట్ జామెట్రీ మ్యారథాన్ వీడియో కూడా ఉంది. ఒకసారి మీరు ఆ వీడియో అనేది చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి మనకి ట్రిగ్నోమెట్రీ నుండి కూడా మనకి సింపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అవి కూడా మనకి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అలాగే వాల్యూ పుట్టింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. జామెట్రీ నుండి మనకి 3 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అండ్ మెన్సురేషన్ నుండి 2 to 3 క్వశ్చన్స్ అండ్ ఆల్జిబ్రా నుండి కూడా మనకి బేసిక్ ఫార్ములాస్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. CGL టైంలో ఆల్రెడీ అడ్వాన్స్ మ్యాథ్స్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ వీడియో అయితే చేశాను కదా. ఈ చాప్టర్కి సంబంధించి అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే వీడియో చేశాను. ఒకసారి ఆ వీడియో చూసి ఫార్ములాస్ అన్నీ కూడా రివైజ్ చేయండి. దాంట్లో నుండి నెక్స్ట్ అప్కమింగ్ షిఫ్ట్స్ వాళ్ళకి క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అర్థమెటిక్ నుండి పర్సెంటేజ్ కానివ్వండి, ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్, రేషియో అండ్ ప్రపోర్షన్, నంబర్ సిస్టమ్, డివిజిబిలిటీ పైన ఒకసారి వీడియో అయితే చూడండి. దాంట్లో నుండి మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిట్రన్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్,
యావరేజెస్ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నారు, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుండి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో మనకి నిన్న జరిగిన ఎగ్జామ్లో అయితే డిఐకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా లేవు, అలాగే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే లేవన్నమాట. మ్యాథ్స్లో చూసుకుంటే మనకి అడ్వాన్స్లో ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో అవి మాత్రమే రివైజ్ చేసుకోండి. అండ్ అర్థమెటిక్లో మీరు ఇప్పటివరకు ఏవైతే ప్రిపేర్ అయ్యారో దాంట్లో నుండి ప్రిపేర్ అవ్వండి. సో మ్యాక్సిమం కూడా మనకి క్వశ్చన్స్ అనేవి సింపుల్గానే అడుగుతున్నారు. ఓన్లీ 3-4 క్వశ్చన్స్ మాత్రమే క్యాలిక్యులేటివ్గా ఉంటున్నాయి. నెక్స్ట్ సబ్జెక్ట్ మనకి ఇంగ్లీష్. పేపర్ ఈజీ అని చెప్పలేం, బట్ మోడరేట్గా అయితే పేపర్ ఉంది. అండ్ మ్యాక్సిమం కూడా మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో వొకాబులరీ మీరు ఇప్పటివరకు ఏదైతే రివైజ్ చేసుకున్నారో అది రివైజ్ చేసుకోండి. మనకి వొకాబులరీ నుండి సినోనిమ్స్, యాంటోనిమ్స్ నుండి క్వశ్చన్స్ అడిగారు. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, స్పెల్లింగ్స్ ఇవన్నీ కూడా అడిగారు. అండ్ హోమోనిమ్స్ నుండి చూసుకుంటే ఫస్ట్ షిఫ్ట్ అండ్ థర్డ్ షిఫ్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ కూడా అడగలేరు, కానీ సెకండ్ షిఫ్ట్లో మనకి హోమోనిమ్స్ నుండి కూడా క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. సో ఒక్కసారి మీరు స్టీనోకి సంబంధించి అండ్ సిజిఎల్ ప్రీకి సంబంధించి వొకాబులరీ అయితే చూసుకోండి. నెక్స్ట్ గ్రామర్ పార్ట్ చూసుకుంటే గ్రామర్ పార్ట్ కూడా మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ బేస్డ్ అడిగారు. సో గ్రామర్లో మీరు బ్లాంక్స్ కానీ ఎర్రర్స్ కానీ 120 గ్రామర్ రూల్స్ ఉంది కదా, సో ఒకసారి అది రివైజ్ చేసుకోండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ స్పీచ్ అండ్ వాయిసెస్ నుండి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అండ్ లెట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో అవి ఒకసారి ఎక్కువ చూసుకోండి, ఎందుకంటే నిన్న జరిగిన షిఫ్ట్స్లో దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి కాంప్రిహెన్షన్ పార్ట్. సో క్లోజ్ టెస్ట్ అడుగుతున్నారా, ప్యాసేజ్ అడుగుతున్నారా అంటే మ్యాక్సిమం కూడా నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు ప్యాసేజ్కి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మనకి సిజిఎల్ అండ్ స్టీనోలో క్లోజ్ టెస్ట్ నుండి క్వశ్చన్స్ అయితే అడగలేరు కదా. సో మ్యాక్సిమం స్టీనోలో ఏంటి అంటే మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కాబట్టి క్లోజ్ టెస్ట్ నుండి కూడా క్వశ్చన్స్ అయితే అడిగారు. కానీ సిజిఎల్లో ఏంటి అంటే ఫస్ట్ షిఫ్ట్స్లో అన్నీ కూడా మనకి ప్యాసేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడిగారు కదా. సో నెక్స్ట్ జరిగే షిఫ్ట్స్ వాళ్ళకి కూడా ప్యాసేజ్ నుండి గుడ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పీక్యూఆర్ఎస్. సో ఒక్కసారి మనం పీక్యూఆర్ఎస్ని అంటే పారా జంబుల్ దాంట్లో నుండి కూడా మనకి సింపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నాను. సో ఒక్కసారి కూడా అదైతే రివైజ్ చేసుకోండి. సో ఇంగ్లీష్లో ఇప్పుడు ఏం చేయండి అంటే మీరు మ్యాక్సిమం కూడా సిజిఎల్ ప్రీ 2025కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ మీ దగ్గర ఉన్నాయనుకోండి. సో అట్లీస్ట్ ఒక 10 క్వశ్చన్ పేపర్స్ అయినా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు నెక్స్ట్ అప్కమింగ్ షిఫ్ట్స్కి అది యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి జనరల్ అవేర్నెస్. సో ఇప్పుడు కొత్తగా అయితే ఏం చదవకండి, మీరు ఆల్రెడీ చదివిన టాపిక్స్ ఏమైతే ఉన్నాయో వాటిని రివైజ్ చేసుకోండి. సో జిఏ పేపర్ అయితే మనకి మోడరేట్ టు టఫ్ ఉంది. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్లో అయితే అడుగుతున్నారు. సో ఒక్కసారి మనం సబ్జెక్ట్ వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం రివైజ్ చేయాలో చెక్ చేసుకుంటే పాలిటీలో అయితే మోస్ట్ ఇంపార్టెంట్గా ఆర్టికల్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా రివైజ్ చేసుకోండి. అండ్ కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్కి సంబంధించి ఒక్కసారి ఆర్టికల్స్ అండ్ ఏ బాడీ మనకి కాన్స్టిట్యూషన్లో ఉంది, ఏ బాడీ మనకి కాన్స్టిట్యూషన్లో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి అమెండ్మెంట్స్ కూడా చూసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి షెడ్యూల్స్. సో ప్రీవియస్గా మనకి సిజిఎల్లో కూడా సిజిఎల్ ప్రీలో ప్రతి షిఫ్ట్లో కూడా మనకి మ్యాక్సిమం షెడ్యూల్స్ నుండి క్వశ్చన్స్ అయితే అడిగారు. ఐదర్ షెడ్యూల్స్ కానీ అమెండ్మెంట్స్ ఆర్ ఆర్టికల్స్ నుండి ప్రతి షిఫ్ట్లో కూడా క్వశ్చన్స్ అడిగారు కాబట్టి నెక్స్ట్ షిఫ్ట్స్లో కూడా మనం ఈ 3 టాపిక్స్ నుండి 2 to 3 క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. పాలిటీ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి మనకి ఏవైతే 3 ఇండియన్ క్రిమినల్ లాస్ ఉన్నాయి కదా న్యూకి సంబంధించి బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్ అలాగే బిఎస్ఏ, ఒకసారి అవి కూడా మీరు రివైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టాటిక్ జీకే. సో స్టాటిక్ జీకేలో మీరు ఇప్పుడైతే ఫోక్ డాన్సెస్, ఫెస్టివల్స్, సెన్సెస్ అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ 4 టాపిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఆల్రెడీ ఏవైతే ప్రిపేర్ అయ్యారో వాటిని రివైజ్ అయితే చేసుకోండి. అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి చూసుకుంటే కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పుడు స్టాటిక్గా అయితే ఉండదు కదా. సో కొన్ని షిఫ్ట్స్లో మనకి లేటెస్ట్ క్వశ్చన్స్ అడగవచ్చు, కొన్ని షిఫ్ట్స్లో మనకి ఏవైతే ఓల్డ్ ఇయర్ ఉన్నాయో దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగవచ్చు అనమాట. సో కరెంట్ అఫైర్స్ ఓన్లీ 1 ఇయర్ అనే చెప్పలేము. సో అక్టోబర్ 2024 నుండి ఆగస్ట్ 2025 వరకు అయితే ఒకసారి చూసుకోండి. అండ్ దాంట్లో మనం ఏ టాపిక్స్ చదవాలి అంటే ఇండెక్స్కి సంబంధించి ఒకసారి ఏవైతే లాస్ట్ 1 ఇయర్కి సంబంధించిన ఇండెక్స్ ఉన్నాయో అవి చూసుకోండి. సో ఇండెక్స్ మీరు ఎప్పుడన్నా చదివేటప్పుడు ఎవరు పబ్లిష్ చేశారు అండ్ ఏ కంట్రీ మనకి టాప్లో ఉంది అండ్ దానికి సంబంధించి ఇండియా ర్యాంకింగ్ ఏంటో ఈ 3 టాపిక్స్ అయితే చూసుకోండి.
లేటెస్ట్ 6 మంత్స్కి సంబంధించిన బుక్స్ అండ్ ఆథర్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ గవర్నమెంట్ స్కీమ్స్, సో మీరు ప్రీవియస్గా చెక్ చేసుకుంటే సెలక్షన్ పోస్ట్ ఫేస్ ఎగ్జామ్లో కానివ్వండి, స్టీనో ఎగ్జామ్లో కానివ్వండి, లేకపోతే సీజీఎల్లో కూడా మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా స్కీమ్ నుండి క్వశ్చన్స్ అడిగారు కాబట్టి స్కీమ్స్ టాపిక్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి అస్సలు కూడా స్కిప్ చేయకండి. అండ్ స్పోర్ట్స్ నుండి కూడా మనం క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ న్యూలీ అపాయింటెడ్ ఉంటారు కదా, సో అవి కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి హిస్టరీలో మీరు ఇప్పుడు కవర్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి అంటే ఢిల్లీ సల్తనెట్, మౌర్య నుండి మనకి క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మౌర్య అండ్ గుప్తా వచ్చేసి మనకి ఏన్షియన్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్. అండ్ మొఘల్, అలాగే హిస్టరీ టైమ్ లైన్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఏన్షియన్ హిస్టరీలో మనకి టైమ్ లైన్ కానివ్వండి, మోడర్న్ హిస్టరీలో టైమ్ లైన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏన్షియన్ అండ్ మోడర్న్కి సంబంధించిన టైమ్ లైన్ అయితే చూసుకోండి. అలాగే మోడర్న్ హిస్టరీలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి కాంగ్రెస్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి రివైజ్ చేసుకోండి. అండ్ గవర్నర్ జనరల్కి సంబంధించిన క్వశ్చన్ కూడా నెక్స్ట్ అప్కమింగ్ షిఫ్ట్స్లో క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఎకనామిక్స్. సో ఎకనామిక్స్ నుండి మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా రాలేవు, కానీ ఒక్కసారి మనం ఎకనామిక్స్ నుండి చూసుకుంటే నేషనల్ ఇన్కమ్ టాపిక్ ఏదైతే ఉందో దాంట్లో రిలేటెడ్గా ఫార్ములాస్ అన్నీ కూడా చూసుకోండి. అండ్ 5 year ప్లాన్, సో 5 year ప్లాన్ అండ్ సెన్సెస్ నుండి మనకి ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా ఆ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఈ టాపిక్ ఒకసారి చూసుకోండి. అలాగే బడ్జెట్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఒకసారి రివైజ్ అయితే చేసుకోండి. అండ్ జాగ్రఫీలో చూసుకుంటే మనకి నిన్న అయితే ఎర్త్ ఇంటీరియర్కి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ క్లైమేట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. సో మ్యాక్సిమం నిన్న జరిగిన షిఫ్ట్స్లో చూసుకుంటే బయాలజీ, పాలిటీ అండ్ హిస్టరీ నుండి మోస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. సో పాలిటీలో మీరు ఇప్పుడైతే మీకు టైం ఉంది అనుకుంటే ఆర్టికల్స్ కానివ్వండి, షెడ్యూల్స్ కానివ్వండి, అమెండ్మెంట్స్, ఈ 3 టాపిక్స్ అయితే కంపల్సరీ నేర్చుకోండి. ఈ 3 టాపిక్స్ నుండి మనం క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో జీకేకి అయితే ఎక్కువ టైం అయితే వేస్ట్ చేయకండి. మ్యాక్సిమం కూడా మనకి రీజనింగ్, మ్యాథ్స్, ఇంగ్లీష్లో స్కోర్ చేయడానికి ట్రై చేయండి. సో జీకేలో మనకి ఇవే టాపిక్స్ అని ప్రిడిక్ట్ చేయలేం. సో అది షిఫ్ట్ వైజ్ కానీ మనకి వెయిటేజ్ అనేది డిఫర్ అవుతుందన్నమాట. అండ్ ఇంగ్లీష్లో అయితే కంపల్సరీ ప్యాసేజ్ అయితే చూసుకోండి. అండ్ సిహెచ్ఎస్ ఎగ్జామ్కి రిలేటెడ్గా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. Please do like, comment, share and hit the bell icon for more such updates. Thank you so much for watching.